హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే అడీనియం మొక్క ఉన్న పాట్లో బచ్చల కూర ప్లాంట్ ఉంది కదండి. ఈ ప్లాంట్ని ఈ పెద్ద పాట్లోకి మారుస్తున్నాను. ఆల్రెడీ ఇందులో కూడా ఉంది ఒక బచ్చల కూర ప్లాంట్ అనేది. దీంతో పాటుగానే ఇప్పుడు ఈ మొక్కను కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇందులో కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఈ కుండి కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి కరివేపాకు చెట్టుకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పోయినసారి కూడా బచ్చల కూర మొక్కని ఇందులోనే పెట్టుకున్నాను. వారానికి ఒక్కసారైనా ఈ ఆకును వండుకునేదండి మేమైతే. ఇప్పుడు కూడా ఈ పాట్లోనే పెడుతున్నాను. ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి తప్పదండి, రెండు మొక్కలు పెట్టుకోవాల్సిందే ఒక్కో పాట్లో. ఈ వీడియో లెంతీ వీడియో అయితే కాదండి, స్కిప్ చేయకుండా చూడండి, త్వరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇదే కుండీలో శంకుపూల చెట్లు కూడా ఉన్నాయి. ఇవి వైట్ శంకుపూల చెట్లు అండి. గింజలు అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వేశాను. 4 చెట్లు మొలిచినాయి. ఈ శంకుపూల చెట్లను కూడా వేరే కుండీలోకి మార్చుకుంటాను. ప్రస్తుతం మాత్రం మార్చట్లేనండి, ఇలాగే ఉంచుతున్నాను. ఈ 2 బచ్చల కూర చెట్టుల్లో ఒక్కటే ఉంచుతానండి. ఇప్పుడు ఎందుకు నాటుకున్నానంటే కొంచెం ఎదిగిన తర్వాత ఆకు తీసుకొని ఆ తర్వాత ఒక చెట్టుని ఉంచి ఇంకో చెట్టుని పీకేస్తాను. ఎందుకంటే మళ్ళీ బలం సరిపోతుందో లేదో, కరివేపాకు చెట్టు కూడా ఎదగాలి కదా, అందుకనేసి ఒక్క ప్లాంట్ మాత్రమే పెంచుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చుక్కమల్ల ప్లాంట్ కొమ్మతో నాటుకున్నాను. ఈజీగా నాటుకుందండి. ఇక్కడ చూడండి, అప్పుడే ఒక మొగ్గ వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ కి 2 కొమ్మలు పెడితే ఆ 2 కొమ్మలు కూడా నాటుకున్నాయండి. ఇప్పుడైతే వంకాయ మొక్కలు, క్యాప్సికమ్, అలాగా పాలకూర అప్డేట్ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇక్కడ క్యాప్సికమ్ మొక్కలన్నీ చనిపోయాయండి. ఉల్లిగడ్డ పొట్టు, ఆలుగడ్డ తొక్కలు, మామిడికాయ తొక్కలు నేను ఒక దాంట్లో నానబెట్టి ఆ నీటిని డైరెక్ట్ గా వీటికి పోసాను అనమాట. ఆ నెక్స్ట్ డే నుంచే వాడిపోవడం స్టార్ట్ అయ్యి ఇందులో మొలిసిన మొక్కలన్నీ చనిపోయాయి. బలం వచ్చి మంచిగా ఎదుగుతాయేమో అనుకున్నాను, బట్ ఒకే మొక్క సర్వైవ్ అయింది. వీటికి కూడా వేశాను వంకాయ మొక్కలకి. వీటికి మాత్రం ఏమీ కాలేదు, బాగానే ఉన్నాయి. ఈ వంకాయ మొక్కల్ని కూడా కుండీలోకి మార్చుకోవాలి, బట్ ఇప్పుడు మాత్రం కుదరట్లేదండి. ఒక 2-3 డేస్ తర్వాత మార్చుకుంటాను. ఇప్పుడు చూపించేవి మాత్రం చామంతి చెట్లు అండి. వీటిని నార్మల్ సాయిల్లోనే పెట్టాను. కాంపోస్ట్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వాడలేదు. కాకపోతే కొన్ని గ్రో బ్యాగ్స్లో నేను కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి వేసి నాటుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ గ్రో బ్యాగ్లో మామిడికాయ చెట్టు మొలిచింది. కిచెన్ వేస్ట్తో సహా నేను మామిడికాయ తొక్కలు కూడా వేశాను. వాటితో పాటు మామిడికాయ టెంకల్ని కూడా తీసేయకుండా ఇందులోనే వేసాను అనమాట. ఇప్పుడైతే ఈ మొలిచిన ఈ మొక్కని పీకేస్తున్నాను. ఈ బ్యాగ్లో టమాటా చెట్టు నాటుకోవడం కోసమని ఈ మామిడికాయ మొక్కను తీసేస్తున్నాను. ఈ చామంతి చెట్లు అయితే నేను యూట్యూబ్లో చందనదుర్గ ఛానల్లో బుక్ చేశానండి. ఒక్క గ్రో బ్యాగ్లో 3 ప్లాంట్స్ నాటుకున్నాను. పాలకూర మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఈ 2 రోజుల నుంచి అయితే ఈ పాలకూర మొక్కలు బాగానే ఎదుగుతున్నాయండి. ఈ పాలకూర గింజలతో పాటుగానే నేను టమాటా సీడ్స్ కూడా పైన అలా చల్లుకున్నానండి. 2 మొక్కలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు గమనిస్తున్నారు కదా, హెల్దీగా పెరిగినాయి. వీటిని వేరొక గ్రో బ్యాగ్ లోకి పెట్టుకుంటాను. పాలకూర గింజలు పెట్టిన రోజే టమాటా సీడ్స్ కూడా చల్లానండి. అన్నీ మొలకెత్తినాయి, కానీ 2 మాత్రమే ఎదిగాయి. ఈ ప్లాంట్స్ ని జాగ్రత్తగా రిమూవ్ చేసి వేరొక గ్రో బ్యాగ్ లోకి పెట్టుకోవాలి. తీసిన వెంటనే గ్రో బ్యాగ్ లోకి మార్చుకోవాలండి, లేదంటే వాలిపోతాయి. ఈ గ్రో బ్యాగ్ లో అడుగు కిచెన్ వేస్ట్, పైన నార్మల్ సాయిల్ అండి. నేను పాటింగ్ మిక్స్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు ఇదే గ్రో బ్యాగ్ లో టమాటా ప్లాంట్ ని పెడుతున్నాను. ఈ మొక్క కాస్త వంకరగా ఉందండి, స్ట్రైట్ గా లేదు. వర్షం పడితే ఒకవేళ కిందికి వాలిపోతుందేమనేసి నేను కర్ర సహాయాన్ని ఇస్తున్నాను. ఒక కర్ర పక్కన గుచ్చేసి క్లాత్ తో కట్టేస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న గ్రో బ్యాగ్, ఇందులో కిచెన్ వేస్ట్ ఉంది, అలాగే పాటింగ్ మిక్స్ అంటే నేను ప్రిపేర్ చేశాను కదండి, వీడియో కూడా ఉంది ఛానల్లో చూడండి. ఆ పాటింగ్ మిక్స్ వేసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్ లో నింపుకొని కూడా చాలా రోజులు అవుతుందండి. ఎన్ని రోజులు అవుతుందో అంత ఐడియా లేదు. వీడియో కూడా చేశాను, కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి. కుదిరితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. ఈ మొక్క స్ట్రైట్ గానే ఉంది కాబట్టి ఒక కర్రను గుచ్చి అలా ఉంచుతున్నాను, ఏం కట్టట్లేను ప్రస్తుతం మాత్రం.
ఒకవేళ వర్షం ఊటకొచ్చి పడిపోతుంది అనిపిస్తే మాత్రం అప్పుడు కడతానండి. జస్ట్ అలా గుచ్చి పెడుతున్నాను అంతే. ఇక నెక్స్ట్ అప్డేట్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ టమాటా మొక్క గురించి ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఫాలో అవుతాను. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.